61వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, రణభూమిలో భీముడు దుర్యోధనుణ్ణి పడగొట్టాడు కదా, ఆ తర్వాత పాండవులు సంజయులు ఏం చేశారు అని అడిగారు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, సింహం మదించిన అడవి ఏనుగును పడగొట్టినట్లుగా భీముడు దుర్యోధనుడిని పడగొట్టాడు. దాన్ని చూసి పాండవులు కృష్ణుడు ఎంతో సంతోషించారు. దుర్యోధనుడు నేల మీద పడిపోగానే పాంచాలురు, సృంజయులు తమ ఉత్తరీయాలను తీసి పైకి ఎగరవేశారు. ఎంతో ఆనందించారు. వారి బరువును ఈ నేల భరించలేకపోయింది. కొందరు ధనుష్టాంకారాలు చేశారు, కొందరు అల్లెత్రాళ్లను లాగారు, కొందరు పెద్ద శంఖాలను మ్రోగించారు, కొందరు దుందుబులను మ్రోగించారు, కొందరు ఆటలు ఆడసాగారు, కొందరు పెద్దగా నవ్వుకున్నారు. మరికొందరు వీరులు పదే పదే భీముడితో ఇలా అన్నారు, ఓ మహావీరా, నువ్వు రణభూమిలో దుర్యోధనుని పడగొట్టావు. ఈ రోజున దుష్కరమైన పరాక్రమాన్ని ప్రదర్శించావు. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించినట్లుగా నువ్వు శత్రువులను వధించావు అని ఈ ప్రజలంతా చెప్పుకుంటున్నారు. నువ్వు యుద్ధభూమిలో వివిధ మార్గాల్లో సంచరిస్తూ అన్ని రకాల మండలాకృతులను ప్రదర్శిస్తూ పోరాడావు. నువ్వు తప్ప శూరుడైన దుర్యోధనుణ్ణి ఎవడూ చంపలేరు. ఇతరులు చేరలేని విధంగా నువ్వు శత్రుత్వం యొక్క అంతానికి చేరావు. ఇలాంటి విజయం ఇతరులకు సాధ్యం కాదు. ఓ వీరా, నువ్వు దుర్యోధనుడి తలను పాదంతో తొక్కావు. అదృష్టం కొద్దీ ధర్మాత్ముడైన ధర్మరాజుకు అపకారం చేసిన వారందరిపైన నీ పరాక్రమాన్ని ప్రదర్శించావు. నువ్వు శత్రువులపై ఆధిపత్యాన్ని సాధించావు, దుర్యోధనుణ్ణి వధించావు. అందువల్ల లోకంలో నీకు గొప్ప కీర్తి దక్కింది. ఇది నీ అదృష్ట ఫలం. నువ్వు దుర్యోధనుణ్ణి వధించినందుకు మాకు ఉత్సాహపు పొంగు తగ్గటం లేదు. మా ఆనందాన్ని గమనించు అంటూ భీముణ్ణి అభినందించారు. పాంచాలురు, పాండవులు అలా ఆనందంతో మితిమీరి మాట్లాడటాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు. వారితో ఇలా అన్నాడు, ఓ రాజులారా, చచ్చిన శత్రువును అదే పనిగా కఠినమైన మాటలతో చంపకూడదు. ఈ మందమతి పడిపోయాడు కదా, ఇక ఇతడిని విడిచిపెట్టండి. ఈ పాపాత్ముడు లోభంతో, పాపాత్ముల సహాయంతో మిత్రుల మాటలు కూడా వినలేదు, నిర్లక్ష్యం చేశాడు. ఈ దుర్యోధనుణ్ణి విదురుడు, ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, సృంజయులు, పాండవులు ఎంతగానో ప్రార్థించారు. అయినా ఇతడు పాండవుల తండ్రికి సంబంధించిన భాగాన్ని ఇవ్వలేదు. కొంచెం ఇచ్చిన బాగుండు కదా, అప్పుడు 5 గ్రామాలు ఇమ్మన్నా చాలు కదా, అది కూడా చేయలే. అయితే ఇప్పుడు ఈ పురుషాధముడు యోగ్యుడు కాదు, అయోగ్యుడు కాదు, ఎవరికి మిత్రుడు కాదు, శత్రువు కాదు, ఎండిన కట్టెలాంటి వాడు అయిపోయినాడు. కనుక ఈ దుర్యోధనుని నిందించకండి, పరుష వచనాలతో బాధించకండి. ఓ రాజులారా, ఇక రథాలను ఎక్కండి, వెంటనే ఇక్కడి నుంచి వెళదాం. అదృష్టం కొద్దీ అమాత్యులు, దాయాదులు, బంధువులతో సహా ఇతడిని పడగొట్టాం అన్నాడు. మీరంతా వచ్చారు ఇక్కడికి, అందరూ వెళదాం, ఇక్కడ ఉండకూడదు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఎంతో అసహనానికి గురయ్యాడు. ఇంకా బతికిన్నాడు కదా, నేల మీద మోకాళ్ళు మడుచుకోపోయి కూర్చున్నాడు. కనుబొమ్మలు ముడివేసి కృష్ణుని చూశాడు. అతడి శరీరపు పైభాగం మాత్రమే నిలబడి ఉంది. 2 తొడలు తెగిరిపోయాయి, ఊరికే అట్లా నిలబడిందంతే. అప్పుడు దుర్యోధనుడు కోపంతో ఉన్న తోక తెగిన పాములాగా ఉన్నాడు. ఒక ప్రక్క ప్రాణాలు తీస్తున్న ఘోరమైన బాధను కూడా లెక్క చేయలేదు. మాటలతో శ్రీకృష్ణుని ఇలా నిందించాడు, ఓ కృష్ణ, నువ్వు కంసుడి యొక్క దాసుడి కొడుకువు. గదాయుద్ధంలో నన్ను మీరు అధర్మంగా పడగొట్టారు, ఇప్పుడు ధర్మం కావాలా? ఇలా అధర్మంగా పడగొట్టినందుకు
మీకు సిగ్గు కలగటం లేదా? నా తొడలు విరగగొట్టమని కపటంగా భీముడికి గుర్తు చేశావు. అర్జునుడితో మాట్లాడావు. ఆ మాటలు నాకు తెలియదని అనుకుంటున్నావా? ఆ సమయంలో నిన్ను చూడలేదు. నువ్వు అనుకుంటున్నావా? నేను చూశాను. నువ్వు యుద్ధంలో నిజాయితీగా పోరాడే వేల కొద్ది రాజులను ఎన్నో కపటోపాయాలతో చంపించావు. దీనికి నీకు సిగ్గుగా లేదా? జాలి కలగటం లేదా? భీష్మ పితామహుడు ప్రతిరోజు శూరులతో యుద్ధం చేస్తూ ఉండేవాడు. ఆ మహావీరుడికి ఎదురుగా శిఖండిని నిలబెట్టి చంపించావు. ఓ దుర్బుద్ధి! అలాగే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపించి ద్రోణాచార్యుడి చేత ఆయుధాలను విడిచిపెట్టేలాగా చేయించావు. ఆ విషయం నీకు గుర్తులేదా? అలాంటి స్థితిలో ఉన్న ఆచార్యుణ్ణి క్రూరుడైన దృష్టద్యుమ్నుడు చంపేశాడు. నువ్వు ఆ పనిని చూస్తూనే ఉన్నావు, కానీ అతన్ని ఆ పని కూడా ఆపలేదు. అలాగే కర్ణుడు అర్జునుడి చంపాలని ఇంద్రుని నుంచి ఇంద్రశక్తి యాచించి తీసుకున్నాడు. దాన్ని నువ్వు ఉపాయంగా కర్ణుడి చేతనే ఘటోత్కచుడిపైకి ప్రయోగించేలాగా చేశావు. ఇక నీకన్నా పాపాత్ముడు ఎవడుంటాడు చెప్పు? ఆ కర్ణుడి దగ్గర ఉండేదాన్ని ఘటోత్కచుడి మీద దాన్ని నిర్వీర్యం చేశావు. ఎంత మోసం! అది అర్జునుడి మీద వేయాలనుకున్నాడు. నిర్వీర్యం అయిపోయింది ఆ ఆయుధం. యుద్ధంలో మహావీరుడు, బలశాలి, భూరిశ్రవుడు, అతడి చెయ్యి తెగిపోయింది. అతడు యుద్ధం ఆపి ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న అతన్ని చూసి నువ్వు సాత్యకిని ప్రేరేపించావు. వెంటనే సాత్యకి భూరిశ్రవుని చంపేశాడు. ఇది నీకు గుర్తులేదా? గుర్తు చేసుకో. అలాగే యుద్ధభూమిలో కర్ణుడు అర్జునుడిని సంహరించాలని గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాడు. నాగాస్త్రాన్ని అర్జునుడిపైకి ప్రయోగించాడు. అప్పుడు నాగరాజైన అశ్వసేనుడు అర్జునుడిని చంపాలని వెళితే నువ్వే అర్జునుడిని కాపాడావు. అశ్వసేనుడి ప్రయత్నాన్ని నువ్వు విఫలం చేశావు. మళ్ళీ రథచక్రం నేలలో కూరుకొని పోయినప్పుడు ఇబ్బందంలో పడిన కర్ణుణ్ణి ఓడించావు. రణభూమిలో మోసంగా చంపించావు. అంటే నాతో కానీ, కర్ణుడితో కానీ, భీష్మ ద్రోణులతో కానీ యుద్ధంలో న్యాయంగా పోరాడి ఉంటే నువ్వు గెలిచి ఉండేవాడివే కాదు. అంటే అర్థం ఏంటంటే, మీరు న్యాయంగా పోరాడండి, నేను అన్యాయంగా పోరాడతాను అన్నట్టు. అన్యాయకి అన్యాయమే అనేది తెలియదు వీడికి. నువ్వు పూజ్యుడు కాదు. నువ్వు స్వధర్మాన్ని ఆచరిస్తున్న మాలాంటి వారినే కాక మరెందరినో రాజులను అధర్మ మార్గంలో చంపావు అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ దుర్యోధన, నువ్వు పాప మార్గాన్ని ఆశ్రయించావు. దానివల్లనే సోదరులు, కుమారులు, బంధువులు, అనుచరులు, మిత్రులతో సహా దెబ్బతిన్నావు. నువ్వు మంచి మార్గం అనుసరించుంటే ఈ దెబ్బతినేవాడే కాదు నువ్వు. వీళ్ళందరూ ధర్మ మార్గంతో అనుసరించారు, అట్లా ఉన్నారు. నువ్వు అధర్మం పట్టావు. నీ చెడు పనుల వల్లనే వీరులైన ఆ భీష్మ ద్రోణులు పడిపోయారు. నీ శీలాన్ని అనుసరించి కర్ణుడు కూడా చనిపోయాడు. ఓ మూర్ఖ, నేనే వచ్చి యాచించిన నువ్వు పాండవులకు సంబంధించిన వారి తండ్రి భాగాన్ని ఇవ్వలేదు. నేను యాచించాను కదా. లోభంతో ప్రవర్తించావు. శకుని ఆలోచనలతో పాండవుల నుండి వారి రాజ్యాన్ని కూడా లాక్కున్నావు. ఓ దుర్బుద్ధి, నువ్వు భీముడికి విషం పెట్టావు. అది బాగుందే. పాండవులందరినీ తల్లితో సహా లక్క ఇంట్లో కాల్చేశావు. అది బాగుందే. ద్రౌపది యజ్ఞకుండం నుంచి పుట్టింది. ఆమె ఋతుమతిగా ఉన్నప్పుడు నిండు సభలో జూదం పేరుతో ఘోరంగా అవమానించావు. అది బాగుందే. నిన్ను ఆ రోజే చంపి ఉండవలసింది. ఆ రోజు లేచి నిన్ను చంపేసింటే అయిపోవు. శకుని జూదంలో నేర్పరి. ధర్మరాజుకు జూదం తెలీదు. జూదం అంటే ఇష్టం, జూదం తెలీదు. నువ్వు మోసగాడి చేత ధర్మాత్ముడిని మోసంతో ఓడించావు. అందువల్లే యుద్ధంలో దెబ్బతిన్నావు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వేటకై తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ సమయంలో సైంధవుడు అడవిలో
ద్రౌపదిని బాగా కష్టపెట్టాడు, అవమానించాడు. ఓ పాపాత్ముడా, నువ్వు చేసిన తప్పు వల్లనే రణభూమిలో ఒంటరిగా ఉన్న బాలుడైన అభిమన్యుణ్ణి అనేక మంది కలిసి చంపేశారు. ఇది బాగుందే? అందుకే ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావు. భీష్ముడు పాండవుల కష్టపడాలని కోరుకుంటూ రణభూమిలో తీవ్ర పరాక్రమాన్ని ప్రకటించాడు. ఆయన శిఖండి మిత్రుల క్షేమం కోసమే వధించాడు. అందులో తప్పులేదు. ఇక ద్రోణాచార్యుడు యుద్ధంలో నీకు సంతోషం కలిగించాలని తన స్వధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు, చెడు మార్గాన్ని ఆశ్రయించాడు. అందుకే యుద్ధంలో దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేశాడు. ఇక సాత్యకి భూరిశ్రవుణ్ణి ఎందుకు చంపాడో చెబుతాను విను. అది సాత్యకి ప్రతిజ్ఞ. తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటం కోసం సాత్యకి భూరిశ్రవుణ్ణి చంపాడు కనుక అందులో తప్పు లేదు. ఇక అర్జునుడు పురుషశ్రేష్ఠుడు. రణభూమిలో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఎలాంటి చెడు పని చేయడు. ఎన్నోసార్లు లోపాలు కనిపించినా వీరుల మర్యాదలను తెలుసుకున్నాడు, యుద్ధ మర్యాదలను తెలుసుకున్నాడు, పాటిస్తూనే వీరులతో యుద్ధం చేశాడు. ఓ దుర్బుద్ధి, అర్జునుడు యుద్ధంలో కర్ణుడిని చంపలేదు. చెడుగా మాట్లాడకు. దేవతల అభిప్రాయం తెలిసి వారికి ప్రియమైనది హితమైనదైన పనిని చేయాలనే ఉద్దేశంతో నేను అర్జునుడికి పైకి కర్ణుడు ప్రయోగించిన మహానాగాస్త్రాన్ని విఫలం చేశాను. ఆ అర్జునుడి దయతోనే నువ్వు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు విరాట నగరంలో బ్రతికిపోయారు. ఆ రోజు అర్జునుడు గంధర్వులపై ఎలాంటి పరాక్రమాన్ని ప్రదర్శించాడో ఒకసారి గుర్తు చేసుకో. వదిలేసింటే అప్పుడు మీ గత ఏమిటి? అంతే, స్వాహాకారం, వెళ్ళిపోయేవాళ్ళు మీరు. ఓ గాంధారి సుత, పాండవులు నీతో ప్రవర్తించిన దానిలో అధర్మం లేదు. వారు తమ బాహుబలాన్ని ఆశ్రయించారు, స్వధర్మంతో యుద్ధంలో గెలిచారు. నువ్వు పాపాత్ముడవు, పాపకార్యాలు చేశావు, అందుకే మరణిస్తున్నావు. పైగా మమ్మల్నే తప్పుపడుతున్నావు. మేము ఎన్నో అకృత్యాలు చేశామని మాట్లాడుతున్నావు. సరే, అవన్నీ కూడా నువ్వు అధర్మం చేయటం వల్లనే మేము చేశాం. నువ్వు నీతివేత్తలైన బృహస్పతి, శుక్రుడు చేసిన ఉపదేశాలు వినలేదు, వృద్ధులను సేవించలేదు, మంచి మాటలు వినలేదు. లోభేనాతి బలేనత్వం, లోభేనాతి బలేనత్వం, తృష్ణయాచ వశీకృతః, కృతవానస్య కార్యాణి, కృతవానస్య కార్యాణి విపాకస్తస్య భుజ్యతాం, విపాకస్తస్య భుజ్యతాం. నువ్వు తీవ్రమైన లోభానికి, ఆశకు వశుడైపోయావు. చేయకూడని పనులు ఎన్నో చేశావు, వాటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నాడు. అది నువ్వు ఏమీ తపస్సు చేయలేదు, ఏ మర్యాదలు ఎవరికీ చేయలేదు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నేను యథావిధిగా చదువుకున్నాను. ఏం చదువుకున్నావు? దానాలు చేశాను. ఓహో, సాగరాలతో సహా ఉన్న భూమినంతా పరిపాలించాను. పరిపాలిస్తే ఏం ప్రయోజనం? శత్రువులందరినీ ఓడించాను. ఏం ప్రయోజనం? నా పరాక్రమాన్ని ప్రదర్శించాను. సంతోషం. కనుకనే నాకు ఇంత మంచి ముగింపు. ఇది చాలా మంచి ముగింపు. అయితే శభాష్, మంచిదేలే. ఇలా నాకు దక్కినట్లుగా మరెవరికీ దక్కుతుంది? దక్కదు కదా. స్వతరంపై దృష్టి పెట్టే క్షత్రియ బంధువులు కోరుకునే మరణమే నాకు లభించింది. నాలాగా ఇతర రాజులకు సులభంగా లభించని భోగాలు నేను పొందాను. మీరేం పొందారు? ఉత్తమమైన ఐశ్వర్యాన్ని పొందాను. కనుక నాకింత మంచి ముగింపు లభించింది. అందుకే మంచి ముగింపు. ఇలాంటి మరణం ఎవరికీ దక్కదు. నేను మిత్రులు, అనుచరులతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోతున్నాం. మీరంతా ఇక్కడే ఉండండి భూలోకంలో. భీముడు నా శిరస్సును తన్నినందుకు నేను బాధపడటం లేదు. క్షణకాలం తర్వాత కాకులో, డేగలో, గద్దలో నా మీద కాళ్ళు పెడతాయి అన్నాడు. అలా అనగానే ఆకాశం నుంచి పూలవాన కురిసింది. గంధర్వులు మనోహరమైనటువంటి వాద్యాలను మ్రోగించారు.
అప్సరసలు దుర్యోధనుని కీర్తిని గానం చేశారు. సిద్ధులు బళిబళి అని అభినందనలు పలికారు. సుఖంగా మంచి పుణ్య వాసనలతోనూ మృదువుగాను సుఖంగాను చక్కని గాలి వీచింది. దిక్కులన్నీ విరాజిల్లాయి. ఆకాశం వైడూర్యంలాగా ప్రకాశించింది. కృష్ణుడు మొదలైన పాండవ పక్షంలోని వారు ఆ అద్భుతాలను చూశారు. పాండవులు దుర్యోధనుడికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు అధర్మంగా చంపబడ్డారని దుఃఖించారు. ఇలా ఎంతో దీనంగా చింతలో మునిగిన పాండవులను కృష్ణుడు చూశాడు. వెంటనే మేఘదొందుబుల వంటి కంఠస్వరంతో ఇలా అన్నాడు: ఓ మహాత్ములారా, ఈ దుర్యోధనుడు చాలా వేగంగా అస్త్రప్రయోగం చేస్తాడు. ఇతన్ని ఎవరూ గెలవలేరు. ఆ భీష్మ ద్రోణాదులు మహారథులు. వారు న్యాయ మార్గంలో యుద్ధం చేస్తుంటే మీరు వారిని సంహరించలేరు. ఈ దుర్యోధనుడు కానీ, మహారథులైన ఆ భీష్మ ద్రోణాదులు కానీ ధర్మ మార్గంలో ఎప్పుడు చంపటానికి వీలుగాని వారు. ఇది నిజం. అన్నిటి కారణం నేనే. మయా నైకై రూపాయేస్తు మాయా యోగేన చ సకృత్ హతాస్తే సర్వ ఏవాజౌ హతాస్తే సర్వ ఏవాజౌ భవతాం హితమిచ్చత భవతాం హితమిచ్చత. నేనే అనేకమైన ఉపాయాలతో పదే పదే మాయాయోగంతో మీ మేలును కోరుతూ వారినందరినీ యుద్ధంలో వధించాను. యది నైవం విదం జాతు కుర్యాం జిహ్వమహం రణే కుర్యాం జిహ్వమహం రణే కుతో వో విజయో భూయః కుతో వో విజయో భూయః కుతో రాజ్యం కుతో ధనం కుతో రాజ్యం కుతో ధనం. నేను కనుక ఇలాంటి మాయను రణభూమిలో చూపించకపోయినట్లయితే మీకు విజయము, రాజ్యము, ధనము లభించేవి కావు. ఈ భీష్మద్రోణకర్ణ భూరిశ్రవులనే మహారథులు నలుగురిని లోకపాలరు కూడా ధర్మ మార్గంలో జయించలేరు. వారిలాగానే ఈ దుర్యోధనుడు కూడా. ఇతడికి యుద్ధంలో అలసట తెలియదు. ఇతడి గదను పట్టుకుంటే ధర్మయుద్ధంలో యముడు కూడా ఇతడిని వధించలేడు. కనుక ఇలా ఉపాయాలతో శత్రువులను చంపామని మీరు మనసులో ఆలోచించకండి. మేము చంపామని ఎందుకు ఆలోచిస్తారు? చేసిందంతా నేనే అని డిక్లేర్ చేశాడు పెద్దగా. శత్రువులు బలాధికులై ఎక్కువ మంది ఉంటే వివిధ ఉపాయాలను ఆశ్రయించాలి. కపట నీతితోనే చంపాలి. పూర్వం రాక్షసులను చంపే సమయంలో దేవతలు ఈ దారిని అనుసరించారు. కనుక ఇది ధర్మమే. ఇక సంశయించకండి. పూర్వైరనుగతో మార్గగ పూర్వైరనుగతో మార్గగ దేవైరసుర ఘాతిభిః దేవైరసుర ఘాతిభిః సద్భిశ్చాను గతః పంతాః ససర్వైరనుగమ్యతే ససర్వైరనుగమ్యతే. దేవతలు శ్రేష్ఠులు. శ్రేష్ఠులు నడిచిన బాటలోనే అందరూ నడుస్తారు. మీ పని పూర్తి అయింది. ఇప్పుడు సాయంకాలం అయింది కనుక అందరం వాహనాలతో పాటు విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఆ మాటలు విని పాండవులు, పాంచాలురు ఊరట చెందారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.